నిజం చెప్పండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ చిక్కీ కోసం గింజలన్నీ చూస్తుంటే నాకొక్కటే అనిపిస్తుంది. మన చిన్నప్పుడు అసలు ఇన్ని గింజలు మనకు తెలుసా? జీడిపప్పు, బాదం పప్పు మాత్రమే తెలుసు. అది రోజు మాత్రం కాదు. ఎప్పుడైనా పండగలొచ్చినా, ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు మాత్రమే. ఇప్పుడు మాత్రం గుమ్మడి గింజలు, దోస గింజలు, పొద్దుతిరుగుడు గింజలు అయ్యయ్యో! ఎన్నెన్నో గింజలు, ఎన్నెన్నో ఉపయోగాలు. కాలం ఎంత మారిపోతుందో కదండీ! ఈరోజు ఈ గింజలన్నీ కలిపి కరకరలాడే డ్రై ఫ్రూట్ చిక్కీ చేసేద్దాం. ఒక్కో గింజ వేస్తూ ఒక్కో కబుర్లు చెప్పుకుంటూ వంట కూడా అయిపోతుంది. మన కబుర్లు కూడా అయిపోతాయి. మరి ఆలస్యం ఎందుకు? వచ్చేయండి మొదలు పెడదాం. ముందుగా గుమ్మడి గింజలు లో ఫ్లేమ్‌లో వేయించుకుందాము. ఈ గుమ్మడి గింజలు చూస్తుంటే చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి. గుమ్మడికాయ కోసిన తర్వాత గింజలు కడిగి ఎండలో ఆరబెట్టి అలా సరదాగా నములుకుంటూ తినేవాళ్ళం. అంతే తప్ప ఇందులో ప్రోటీన్ ఉంది అని సూపర్ ఫుడ్ ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు ఇదే గింజలని మనం డబ్బులు పెట్టి కొంటున్నాం. ఇప్పుడు దోసపప్పు. ఇవి కూడా మనకెవరు చెప్పలేదండి. ఇది హెల్తీ అని, ఇందులో ప్రోటీన్ ఉంటదని అని ఎవ్వరు చెప్పలేదు. ఇప్పుడు ఇదే గింజల్ని మనం చిన్న చిన్న ప్యాకెట్లలో షాపుల్లో కనిపిస్తున్నాయి. అయ్యో! అప్పట్లో తెలిసి ఉంటే మా అమ్మ పారేసే ఒక్క గింజ కూడా వదిలేసేవాళ్ళం కాదు. ఇప్పుడు పొద్దుతిరుగుడు గింజలు. ఇవి గింజలు చూస్తుంటే నాకు నవ్వొస్తాయండి. పొద్దుతిరుగుడు గింజలు అంటారు. కానీ ఇది తిరగదు. మనల్ని తిప్పుతుంది షాపుల చుట్టూ. అప్పట్లో ఈ గింజలంటే మనకు తెలిసేదే కాదు. ఇవి తినండి ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఇప్పుడు. చూస్తుంటే అనిపిస్తుంది కాలం మారితే మన ప్లేట్ కూడా మారిపోతుందని. ఇప్పుడు నువ్వులు తీసుకుందాం. నువ్వులు కూడా చాలా లో ఫ్లేమ్‌లో వేయించుకుందామండి. నువ్వులు కొద్దిగా మాడితే కొద్దిగా చేదొచ్చే అవకాశం ఉంటుంది. అంటారు కదా సామెత ఆతురానికి ఆవకాయ కూడా పాడవుతుందని. వంటల్లో కూడా అదే మరి. కొంచెం ఓపిక చూపిస్తే రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు వేరుశనగుళ్ళు తీసుకున్నా అండి. వేరుశనగలు చూస్తుంటే నాకు చిన్నప్పటి సాయంత్రాలు గుర్తొస్తాయి. ఇంటి ముందు అందరం కూర్చుని ఒకే గిన్నెలో వేరుశనగ గుళ్ళు పక్కన పెట్టుకుని నవ్వులు ఎవరు ఎక్కువ తింటున్నారో చిన్న చిన్న పోటీలు. ఇప్పుడు ఏమైంది? ఒక్కో ఇంటిలో నలుగురు ఉన్న నలుగురు చేతుల్లో 4 ఫోన్లు. కబుర్లు తగ్గిపోయాయి. చార్జర్లు మాత్రం పెరిగిపోయాయి. ఇప్పుడు బాదం పప్పు తీసుకుందామండి. బాదం పప్పు వేయించినప్పుడు నాకొకటే గుర్తొస్తుంది. చిన్నప్పుడు బాదం పప్పు తినండిరా తెలివి బాగా పెరుగుతుంది అనేవారు. మనం బాదం పప్పు తినేవాళ్ళం తప్ప, చదువులెక్కడ చదివితే తప్ప ఫస్ట్ ర్యాంకులు రాడానికి. జీడిపప్పుని చూడగానే నాకు చిన్నప్పుడు అల్లరే గుర్తొస్తుందండి. జీడిపప్పు మన చిన్నప్పుడు చాలా తక్కువ. ఇళ్లల్లో చాలా తక్కువ. అది కూడా డబ్బాలో దాచిపెట్టేవారు. డబ్బాలో దాచిపెట్టిన జీడిపప్పుని మనం దొంగలించకుండా ఉంటామా? మీరు కూడా ఏదైనా జీడిపప్పు దొంగతనం చేశారా? కామెంట్‌లో చెప్పండి. ఇప్పటివరకు అన్ని గింజలు వేయించాం గదా! ఇప్పుడు వీటన్నిటిని ఒక్కటిగా కట్టి పడేసేది బెల్లం పాకం. కడాయిలో బెల్లం వేసుకుందాం. దీనికి పావు గ్లాసు నీళ్లు వేస్తాను. ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి. నెమ్మదిగా బెల్లం కరిగిపోతుంది. బెల్లం కరుగుతుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మ ఒక మాట చెప్పేది. ఓపిక ఉన్నవాడికి తీపి ఫలం దక్కుతుందని. వంటలో కూడా అదే గదండీ! తొందర పడకుండా పాకం పాడవుతుంది. కొంచెం ఓపికగా చేస్తే చిక్కీ సూపర్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ పాకం పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి? చాలా ఈజీ అండి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకోండి. ఈ పాకంలో ఒక చుక్క తీసి నీళ్ళలో వేయండి. ఇప్పుడు చేత్తో తీసి చిన్న ఉండలా వేయండి. గట్టిగా ఉండలా తయారైతే మన పాకం పర్ఫెక్ట్‌గా రెడీ అయినట్లే. గట్టిగా రాకపోతే ఇంకో నిమిషం మరిగించండి. ఒక చిన్న మాటండి. పాకం బాగుంటే చిక్కీ బాగుంటుంది. మాట బాగుంటే బంధం బాగుంటుంది. రెండిటికి ఒకేలా కావాలి. ఓపికే కావాలి. సరే ఇప్పుడు పాకం పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం? ముందుగా వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజలు, దోస గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, బాదం పప్పు అన్నిటిని ఒకేసారి వేయండి. ఇక్కడ మాత్రం ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే పాకం చాలా త్వరగా గట్టిపడిపోతుంది. అందుకే గబగబా కలిపేయాలి. చూడండి ఒక్కో గింజకే బెల్లం పాకం ఎంత బాగా పట్టుకుంటుందో. ఇదే చిక్కీకి అసలు రుచి. ఇప్పుడు గింజలన్నిటికీ బెల్లం పాకం బాగా పట్టింది కదా! ఇప్పుడు ముందుగా నెయ్యి రాసిన పెట్టుకున్న ప్లేట్‌లో మిశ్రమాన్ని వెంటనే వేసేయండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ప్లేటుకు నెయ్యి రాస్తే చిక్కీ ఈజీగా ఊడిపోతుంది. ఇప్పుడు చపాతీ కర్రైనా లేకపోతే మనం వేయించుకున్న గరిటైనా పెట్టుకొని నెమ్మదిగా ఒత్తండి. మీకు మందంగా కావాలంటే కొంచెం మందంగా ఉంచండి. పలుచగా కావాలంటే ఇంకొంచెం ఒత్తండి. మా ఇంట్లో అయితే పలుచగా చేస్తే ఒక్క ముక్క అని తీసుకుంటూ ఎప్పుడు అయిపోతుందో కూడా తెలీదు. ఇప్పుడు వీటిని కట్ చేసేద్దాం. వేడి వేడిగా ఉన్నప్పుడే కట్ చేయండి. లేకపోతే చల్లారిన తర్వాత చిక్కీ అనేది ఇరిగిపోతుంది. ఇది పూర్తిగా చల్లారక ముందే కట్ చేసేయాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేయాలండి. నేను స్క్వేర్ షేప్‌లో కట్ చేస్తున్నాను. మీకు డైమండ్ షేప్‌లో కావాలన్నా, పిల్లలకి ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. ఈ చిక్కీ చూస్తుంటే ఇప్పుడే నోట్లో నీరు ఊరిపోతుంది కదా! పిల్లలైతే చిక్కీని చూసి వదిలిపెట్టరు. మీకు కూడా ఒకసారి ఇలా చిక్కీని తయారు చేయండి. తయారు చేసి మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతాను. నాకెంతో ఇష్టం కామెంట్‌లు చదవడం.
అందుకని మీరు కూడా ఒకసారి ఇలా చిక్కీని తయారు చేయండి. తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫ్రెండ్స్‌తో, మీ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ అలాగే మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో విషయం అండోయ్! జీడిపప్పు చిన్నప్పుడు ఎవరు దొంగతనం చేశారో చెప్పండి మరి. నేను కూడా చూస్తాను మీలో ఎంతమంది జీడిపప్పు దొంగతనం చేశారో.